నమస్తే డాక్టర్ మహాలక్ష్మి గారు, వెల్కమ్ టు ది షో. చాలా హ్యాపీగా ఉందండి మీరు మా షోకి వచ్చినందుకు. యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుండో కాంటాక్ట్ అవుతున్నాను, కానీ ఎప్పుడు చాలా రోజులైంది. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అసలు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతున్నానంటే, నేను అమెజాన్లో ఒక బుక్ చూసానండి. ఇది ఎటర్నల్ పెటల్స్. సో ఇట్ ఈస్ వెరీ లైక్ ట్రెండీ నేమ్. ఎటర్నల్ పెటల్స్ ఏంటి అని ఫస్ట్ చూడగానే అనిపించింది. సరే చూద్దామని పర్చేస్ చేశాను, బుక్ బై చేశాను, తర్వాత చదివాను అనమాట. అక్కడ ఫౌండర్ లయో ఫ్లోరల్స్ అని ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ అట్రాక్టివ్ నేమ్. వాట్ ఈస్ లయో ఫ్లోరల్స్? సరే చూద్దామని మొత్తం బుక్ చదివాకనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని బుక్ చదివాను. చాలా బాగా అనిపించింది. ఇన్స్పైరింగ్ ఉంది. అంటే ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే ఏదో చేసుకోవచ్చు అన్నట్టయితే ఉంది మ్యామ్. కానీ ఇంకా నాకు టోటల్గా అర్థం కాలేదు. మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాము అని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ షో. సో మీ మాటల్లో వాట్ ఈస్ లయో ఫ్లోరల్స్ మ్యామ్? థ్యాంక్ యూ సో మచ్ నందిని. మీరు నాకు పరిచయం అవ్వడం, నా పుస్తకంతో మీరు నాకు పరిచయం అయ్యారంటే ఎంత అంటే అంత సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని యూత్కి, ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఒక మనం ఇలా కూడా చెయ్యొచ్చు అని ఒక స్ఫూర్తిగా నిలవాలన్నదే నా కోరిక. సో నాది బేసికలీ నా కంపెనీ పేరు లయో ఫ్లోరల్స్. లయో ఫ్లోరల్స్ అంటే లయోఫిలైజేషన్ ఆఫ్ ద ఫ్లవర్స్ అనమాట. ఫ్లోరల్స్ ఇస్ ఫ్లవర్స్, లయో ఇస్ లయోఫిలైజేషన్. అంటే ఫ్లవర్స్ మామూలుగా వడిలిపోతాయి కాబట్టి దాన్ని నిల్వ ఉంచుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటుంది. కానీ లయోఫిలైజేషన్ అది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు నేను అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ ప్రిజర్వేషన్ గురించి స్టార్ట్ చేశాను కాబట్టి ఈ పేరుతో దీన్ని స్టార్ట్ చేసుకుంటే దీనికి ఒక క్యూరియాసిటీ, దానికి ఒక ఇంట్రెస్ట్, ఈ టెక్నాలజీ మీద మంచి ఓపెనింగు అట్లా కూడా ఉంటుంది అన్న కోరికతో ఈ పేరుని నేను లయో ఫ్లోరల్స్ అని పెట్టుకున్నాను అనమాట. లయోఫిలైజేషన్ ఇస్ వన్ టెక్నికల్ వర్డ్. ఇట్స్ అ టెక్నికల్ వర్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫ్లవర్స్. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ. లయో ఫ్లోరల్స్ మీరు ఫౌండర్, CEO, ఎలా అనిపిస్తుంది? చాలా ఇది నేను ఈ పొజిషన్కి రావడానికి ఒక పెద్ద స్టోరీ అన్నమాట. నాది ఏంటంటే బేసికలీ నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో, మై మదర్ వాస్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, బట్ షీ హ్యాడ్ అ లవ్లీ ఫ్లవర్స్ ఇన్ హర్ గార్డెన్. అంటే తను సిటీకి వచ్చాక షీ హ్యాడ్ అ గార్డెన్ ఇన్ హర్ హౌస్. ఆ ఫ్లవర్స్ని ఆవిడ ఎంతో ప్రేమతో చూసుకుంటుంటే అంతే మా మీద ఎంత ప్రేమ చూపించారో అంతకంటే ఎక్కువ పువ్వుల మీద చూపించేవారు. సో అది నాలో కూడా అసలైతే పువ్వులు అంటే దానికి ఒక పెద్ద విలువ చిన్నప్పటి నుంచి. ఆ ఫ్లవర్స్ని కానీ అది నేను ఎప్పుడైనా అది తెంపి నాకు చిన్నప్పటి నుంచి ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుని దాంట్లో నా టేబుల్లో కానీ లివింగ్ రూమ్లో కానీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. అలా అరేంజ్మెంట్స్ చేయడానికి పువ్వులు కావాలి అన్నప్పుడు చెట్టు నుంచి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, కానీ అమ్మ చెట్టు నుంచి తెంపాలంటే మటుకు అమ్మ నాకు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో అమ్మ నాకు పర్మిషన్ అడిగినప్పుడు అమ్మ అది పువ్వులు నువ్వు తెంపావనుకో వడిలిపోతాయి, గుర్తుపెట్టుకో అనేవారు. ఆ మాట నాకు ఎప్పటికి గుర్తుండేది అనమాట. పువ్వులు వడిలిపోతాయి, దాన్ని మనం నిల్వ ఉంచుకోవాలంటే అది నిల్వ ఉండదు అన్నది ఉన్నది. సో దాని మీద నేను ఒక రీసెర్చ్ చేయాలి అనుకుని నాది కాలేజ్ డేస్లో నేను ఒక బేసిక్గా అసలైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి తర్వాత ప్రొఫెసర్గా అయ్యి నాది ఒక 36 years నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్క్ చేశాను. కానీ దీంట్లో ఒక 8 years బ్యాక్ 1990 నేను రిటైర్ అయింది 2016. 2008లో నాకు ఒక చిన్న అవకాశం దొరికింది, ఒక రీసెర్చ్ చేయొచ్చు అన్నది. నాకు ఈ చిన్న కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక నేను ముందు వెళదామన్న ఆశతో ఈ రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. ఈ రీసెర్చ్ చేస్తూ 2016లో నాకు ఒక మంచి అవుట్కమ్ వచ్చింది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు నాకు ఫండ్స్ ఇవ్వడము, తర్వాత నేను కాన్ఫరెన్సెస్లో దీన్ని ప్రజెంట్ చేసుకోవడం, నా ఇంట్రెస్ట్ని అందరు మోటివేట్ చేయడం, ఇవన్నీ నాకు మంచి స్ఫూర్తి అన్నమాట. దాంతో నేను పైకి మంచి టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు ఆ టెక్నాలజీని చూడటానికి డైరెక్టర్ ఆఫ్ డిఎస్టీని, తర్వాత లీప్ డైరెక్టరు మిసెస్ రమాదేవి గారు అలాంటి వాళ్ళు వచ్చారనమాట నాది దీనికి ప్రోగ్రామ్కి. వాళ్ళకి అసలైతే ఇలాంటి ఒక టెక్నాలజీని వాళ్ళు చూసి భ్రమించిపోయారనమాట. సో అలాంటి పరిస్థితిలో నేను రిటైర్ అయ్యాను 2016లో. రిటైర్ అయ్యాక నేను నా రిటైర్మెంటు
ముందు ఎంత బిజీగా ఉన్నానో అంత బిజీగానే ఉండాలని నా కోరిక. సో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని పద్ధతులతో నేను ప్రాజెక్ట్ చేస్తున్న కోరికలు వరకు పూర్తి చేశాను. కానీ నాకు ఇంకా చాలా చేసుకోవాలనే ఇష్టం ఉండడంతో తర్వాత నేను నా ఓన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుని, కంపెనీ అన్నది నాకు అప్పుడు రాదు, తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు ఆంటర్ప్రినర్ అనే మాటనే తెలియదు. నేను కాలేజ్లో ఉన్నంతలో బికాస్ ఐ వాజ్ అకాడమిషియన్ అండ్ సైంటిస్టు. కాలేజ్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు నేను అలీప్లో డైరెక్టర్ గారితో ఊరికే ఆవిడ ఫ్రెండ్ అనమాట. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మహాలక్ష్మి ఇంత నాలెడ్జ్, ఇంత టెక్నాలజీ ఇంత పెట్టుకుని నువ్వు అసలు అయితే రిటైర్మెంట్ తర్వాత ఉత్తగా ఉండడం ఎందుకు, వై నాట్ యూ కమ్ ఫర్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ అంటే నాకు ఆంటర్ప్రినర్కి చాలా దూరం అండి. నేను ఎప్పుడు ఆంటర్ప్రినర్ రోల్ అన్నది నాకు తెలీదు. నాకు ఏ టు జెడ్ అసలు తెలియని ప్లేస్లో నేను వెళ్ళడానికంటే అసలు అయితే ఐ వుడ్ లైక్ టు బీ ఎ రీసెర్చర్ అంటే, లేదు నువ్వు వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది. అలా నన్ను ఒక ఆంటర్ప్రినర్ రోల్కి తీసుకొచ్చారనమాట. సో ఇలా చైల్డ్హుడ్ నుంచి ఒక ప్యాషనేట్ రీసెర్చర్ కింద వచ్చి ఆ తర్వాత రీసెర్చ్ని బాగా అడ్వాన్స్ రీసెర్చ్ కింద చేసి ఆ తర్వాత రిటైర్ అయ్యాక ఆంటర్ప్రినర్ రోల్కి వచ్చాను. సో ఇప్పుడు నేను ఒక చిన్న కంపెనీ, మైక్రో ఎంటర్ప్రైజ్ అని అనుకోవచ్చామన్నమాట. సో ఇది నా ఇంట్లోనే, నా బేస్మెంట్లోనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని అక్కడే రన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, వెరీ నైస్ మా, వెరీ నైస్. సో మీకు ఇది ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు మేమైతే? మిసెస్ రమాదేవి గారు అని చెప్పి లీడ్ డైరెక్టరు. తర్వాత నాకు చాలా నా రీసెర్చ్ని చాలా మోటివేట్ చేసింది సైంటిస్ట్ ఆఫ్ డిఎస్టీ అనమాట. మా యూనివర్సిటీలో కూడా 2008లో నేను నా ఇంట్రెస్ట్ని చూసి అక్కడ కూడా ఒక సైంటిస్ట్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఆయన కూడా నన్ను ఇలాంటి ఒక రీసెర్చ్ చాలా యూస్ఫుల్ ఉంటుందండి, మీరు ప్రొసీడ్ అవ్వండి, అప్పుడు ఫండ్స్ ఇచ్చారు. ఇలా నాకు ఇన్స్పైర్ చేయడానికి మంచి సైంటిస్ట్ కోఆపరేషన్ అంతా బాగుంది కాబట్టి నేను ఇక్కడ దాకా ఎదగగలిగాను. ఇది మట్టుకు ఎట్లా పాసిబిలిటీ అంటే నాకు ప్యాషన్ని నేను పర్స్యూ చేయాలన్న కోరిక ఉండింది కాబట్టి ఇది జరిగింది. అదే మీకు ఇది చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి ఇది ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంతే, రైట్. మీరు యాక్చువల్గా జాబ్ చేశారు జాబ్ తర్వాత ఆంటర్ప్రెన్యూర్ అంటున్నారు. అసలు మీకు ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది? అంటే మీరు చేసిన ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి చూపించాలి, తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవాలి, ఇదంతా నాలెడ్జ్ ఎలా మీరు గెయిన్ చేశారు? బికాజ్ మీరు ఎలాగో జాబ్ చేస్తున్నప్పుడు అయితే నాకు తెలిసి ఈ నాలెడ్జ్ ఉండదు అనుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలా కమర్షియల్గా మీరు బిజినెస్ అనేది? అసలు నాకు ఆంటర్ప్రినర్ రోల్లో నేను ఫ్యూచర్లో ఎంటర్ అవుతానన్న ఇంత కూడా అసలైతే నాలో లేదు. నేను సైంటిస్ట్ రోల్లోనే ఉన్నానన్నమాట కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేదాకా. అది 2016 దాకా. స్పెషలీ లాస్ట్ 8 years ఐ వాజ్ టోటలీ ఇంటూ రీసెర్చ్ అండ్ నాది ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్తోనే ఉన్నాను. ఐ వాజ్ ఆల్సో అసోసియేట్ డీన్ ఆఫ్ ద కాలేజ్, ఐ వాజ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ సమ్ ప్రోగ్రామ్, ఐజీఆర్ ప్రోగ్రామ్, ఐ వాజ్ ఆల్సో సైంటిస్ట్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఫర్ అ ప్రాజెక్టు. ఇలా మల్టిపుల్ రోల్స్లో ఉన్నాను. సో నాది ఏంటంటే ఫోకస్ అంతా చిన్నగా నాకు డిఎస్టీ ప్రాజెక్ట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయడానికే ఉండింది. దాన్ని పైకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేను నా రీసెర్చ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంట్లోనే ఒక ల్యాబ్ పెట్టుకోవడానికి నా పెన్షన్ అమౌంట్ బాగా సరిపడా వచ్చింది. దాన్ని పట్టుకుని నేను ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ మై ఓన్ కంపెనీ అంటే ల్యాబ్ బై మై సెల్ఫ్. సో అలా ల్యాబ్ డిజైన్ చేశాక ఇప్పుడు ఏమవుతుందంటే ల్యాబ్లో ఫ్లవర్స్ మన మెషిన్లో పెట్టినప్పుడు అది బాగా ఎనర్జీ కన్జ్యూమింగ్ ఎక్విప్మెంట్ అనమాట. సో మనం ఫుల్గా లోడ్ చేస్తేనే మనం ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ చేసినట్టు అవుతుంది. అందుకని సరిపడా నేను ఫ్లవర్స్ పెట్టి అన్ని రకాలుగా టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో దాన్ని నేను కస్టమర్స్కి చూపించాలన్న కోరిక అయితే ఉండింది. సో అలాంటప్పుడే మిసెస్ రమాదేవి గారితో పరిచయం అయ్యి ఆంటర్ప్రినర్ రోల్కి వచ్చాను. అది ఎప్పుడంటే November 2016లో ఈ ఆంటర్ప్రినర్ రోల్ తీసుకున్నాను అనమాట. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం, నా రీసెర్చ్ ప్రాజెక్ట్ని పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ జరిగిందనమాట. నాకు పేటెంట్ అని అప్లై చేశాను, ఇష్యూ అయింది, కానీ నాకు పేటెంట్ వచ్చేదాకా వెయిట్ చేయలేదు, నేను ప్రొసీడ్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ కంపెనీ ద్వారా చాలా మందికి పరిచయం అయ్యాను. అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ న్యూస్ పేపర్లు కానీ ఇలా వీడియో షోస్లో కానీ తర్వాత ట్రేడ్ ఫెయిర్స్లో కానీ అలాంటి ఎన్నో రకాలుగా మనుషులకి నేను అందిస్తున్నాను అనమాట ఈ నాలెడ్జ్ని. ఈ నాలెడ్జ్ అందుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. సో దాంతో నాకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అనమాట. నేను అప్పుడు సైంటిస్ట్గా ఉన్న సాటిస్ఫాక్షను, నా నాలెడ్జ్ని ఇంకా ఎలా నేను
ఇంకా షార్పన్ చేసుకోవాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎందరిని చూసి వాళ్ళ దగ్గర నుంచి నేను హ్యాపీనెస్ పొందగలుగుతాను అన్నదే నా ఇప్పుడు కోరిక. సో ఇది పాసిబిలిటీ ఏంటంటే నాది రిటైర్మెంట్ తర్వాత నాకు టైం చాలా సర్ప్లస్ ఉంది. నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరు చక్కగా సెటిల్ అయిపోయారు. ఇక నాకైతే సర్ప్లస్ టైం ఉండింది. నాకు అంటే నేను యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఎప్పుడు నాకు అలా అలా నేను ఎప్పుడు కూర్చోవాలి అసలైతే అలాంటి కోరికలు ఎప్పుడు ఉండదు. టీవీల మీద ట్రస్ట్ లేదు. సో నాకు ఎంతసేపు ఏదో రీసెర్చ్ చేసుకోవాలి, చదువుకోవాలి, ఏదో క్రాఫ్ట్స్ చేయాలన్నదే ఉండేది. సో దాంతో నాకు ఇది ఒక పెద్ద హాబీని నేను డెవలప్ చేసుకుని చాలా వరకు నాదంతా క్రియేటివిటీ అంతా నా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మీద పెడతానన్నమాట. వాళ్ళకి చిన్న కోరికలు ఉన్నా దాన్ని ఎంత బాగా చేయాలన్నది నాకు ఇష్టం అన్నమాట. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయ్యాక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే మనకి అంత నాలెడ్జ్ ఉండదు కదా మ్యామ్. సో ఏమన్నా ఇనీషియల్గా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? తప్పనిసరిగా నందిని. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రోల్లో లేదు, మా పేరెంట్స్లో ఎవరి దగ్గర లేదు. ఐఎమ్ ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ అనమాట. సో నాకు ఏం తెలియని స్టేజ్లో నేను ఒక రోల్కి వచ్చాను. కానీ ఈ పరిస్థితుల్లో నాకు ప్రతిదీ కొత్తగానే అనిపించింది. ఎంత నాలెడ్జ్ మనం ల్యాబ్ మీద మనకు ట్రైనింగ్లో ఇచ్చినా దాని ప్రాక్టికాలిటీకి వచ్చినప్పటికీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ టైంలో అసలైతే మనకు మంచి ఎక్స్పర్ట్స్ కావాలి. సో మిసెస్ రమాదేవి గారు నాకు మార్కెటింగ్ మేనేజరు, స్ట్రాటజీ మేనేజ్మెంటు, తర్వాత ఏమో ఇది వెబ్ డిజైన్ మేనేజర్స్కి అన్నిటికీ కొందరిని పరిచయం చేశారనమాట. ఇలా వీళ్ళతో పరిచయం చేసుకుంటే నీకు ఎలా కావాలో నువ్వు మేనేజ్. ఇలా నాకు ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని నేను కన్సల్టెంట్ కింద పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఇయర్లో. నాది మొత్తానికి అంటే అప్పుడు నాకు సరిపడే డబ్బులు ఉండింది. సో బాగా ఇష్టంగా అందరినీ ఎంగేజ్ చేసుకుని నా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక ఫస్ట్ ఇయర్ మటుకు నేను పెట్టుకున్నాను. కానీ తర్వాత ఏంటంటే ఇది ఒక 1 ఇయర్ తర్వాత ఖర్చులు ఎక్కువైపోతుంది. నాకు అయితే ఇంకా ఎర్నింగ్స్ అది ఏమీ లేదనమాట. సో ఆ స్టేజ్లో ఏంటంటే ఇంకా నాలెడ్జ్ తర్వాత పెంచుకుందాంలే, ఇప్పుడైతే 1 ఇయర్కి నాకు బేసిక్స్ అయితే అర్థమైపోయింది. ఇక దాని తర్వాత నేను ఒక ముందు దట్ వాస్ రియలీ ఎ ఛాలెంజింగ్ టైం అనమాట టు గెట్ టు నో ద రియాలిటీ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో ఆ స్టేజ్ నుంచి బయటపడ్డాక నాకు అంతకంటే పెద్ద ఆటంకం ఏమి రాలేదు. సో ఫ్రమ్ దెన్ ఐ హ్యాడ్ బీన్ సెయిలింగ్ త్రూ myself very comfortably. నైస్ మ్యామ్. ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు మీరు? మనీ అది 1 ఇయర్ అంతా స్పెండ్ చేశానంటున్నారు కదా. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది? ఇనిషియల్గా నాది ఎక్విప్మెంట్ కాస్ట్, ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అన్నీ ఒక 25 lakhs దాకా అయింది దాన్ని. ఆ తర్వాత ఏమో ఫస్ట్ ఇయర్లో మటుకు నాది అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అంటే నాలెడ్జ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, నాది రిసోర్సెస్ అన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి దానికి ఒక 5-6 lakhs బాగా ఖర్చు పెట్టాను అనమాట. సో ఆ తర్వాత నా ఖర్చులు అట్లాంటి వాటికి కాకుండా నాది ల్యాబ్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గ్లాస్వేర్ అని, ఫ్రేమ్స్ అని, సొల్యూషన్స్ అని, ఆ తర్వాత నాకు అప్రోప్రియేట్ ఫర్నిచర్ అని, డిస్ప్లే ఎన్విరాన్మెంట్ అని ఇట్లాంటి వాటి మీద కొంచెం ఖర్చు పెట్టాను. ఒక 2nd and 3rd ఇయర్లో అట్లాంటి వాటిలో ఎక్స్పాండ్. సో ఇలా మన ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లో ఏమేం కావాలో ముందు వెనక అవన్నీ ఆలోచించుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకు రిసోర్స్ మీద పెద్ద స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నాకు అలాంటి ఖర్చులు ఏం లేవు. నా ఖర్చులంతా అసలైతే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్స్ ఉన్నాయా, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అది ఉన్నదా, అక్కడ దాకా నేను ఆలోచించాల్సి తగ్గినవన్నీ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక లాస్ట్ 6 years నుంచి నాకు పెద్ద ఎక్స్పెండిచరు, ఇలాంటి ఎస్టాబ్లిష్ కావాల్సిన ఎక్స్పెండిచర్ లేదు. ఇప్పుడు రన్నింగ్ ఎక్స్పెండిచర్. ఓకే. సో ఇప్పుడు మీరు ఫుల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉమెన్. ఎగ్జాక్ట్లీ. స్మాల్ స్కేల్, హాబీ బేస్డ్. ఓకే మ్యామ్. సో మీరు ఇంతకుముందు జాబ్ చేశారు, ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏది హ్యాపీగా అనిపిస్తుంది? రెండు డైమెన్షన్సే. ఆ రీసెర్చ్ నది మనకు నాలెడ్జ్ పెంచుకోవడానికి, నాలెడ్జ్ని మనం ఇంకా ఎంత ఇంటెన్సిఫై చేస్తే మన సక్సెస్ కావాలన్నది ఆ స్టేజ్ అనమాట. నేను బేసికలీ టీచింగ్ అనమాట. నాది గ్రాడ్యుయేషను, ఐఎమ్ బేసికలీ ఇంటీరియర్ డిజైనర్, మై బేసిక్ ప్రొఫెషన్ అనమాట. ఆ తర్వాత నా కోర్సెస్ అన్నీ కూడా ఇంటీరియర్ డిజైన్ అండ్ హౌసింగ్లోనే చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఎర్గనామిక్స్ అండ్ హౌసింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్ మీద.
ఆ తర్వాత డాక్టరేట్ స్టూడెంట్స్ కూడా మోస్ట్లీ ఆన్ ద హ్యూమన్ ఇంటర్ఫేస్ టు ద ఎన్విరాన్మెంట్ మీద నా కోర్సెస్ ఉండేవి. సో ఇలా నేను గ్రాడ్యుయేషన్ నుంచి డాక్టరల్ స్టూడెంట్స్ దాకా నేను టీచింగ్లోనే ఉన్నాను. కానీ లాస్ట్ 8 years నా ఇంట్రెస్ట్ కొంచెం డైవర్సిఫై అయింది. ఎందుకంటే నాకు తర్వాత జూనియర్స్ నాది వర్క్ అన్ని కొంచెం షేర్ చేసుకోవడానికి మొదలుపెట్టాక నాకు కొంచెం ఎక్స్ట్రా టైం, ఎందుకంటే ఐ వెంట ఇన్ టు ద నెక్స్ట్ రోల్స్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ రోల్స్. సో ఆ టైంలో నాకు ఈవినింగ్లో నా ఆఫీషియల్ వర్క్ అన్నీ కంప్లీట్ చేశాక నాది రీసెర్చ్కి వచ్చేదాన్ని అనమాట. ఈవినింగ్ ఆఫ్టర్ 3 o'clock ఓన్లీ నా ల్యాబ్కి రావడమే వీలయ్యేది. ల్యాబ్లో నైట్ 8, 9 అయినా అసలైతే నా టైం అంతా డెడికేట్ చేసేస్తాను అనమాట. అలా నాది అకాడమిక్ రోల్ ఇన్ ద కాలేజ్ వెరీ వెరీ ఇంటెన్సివ్. సో అలా నేను అప్పుడు వర్క్ చేశాను. తర్వాత ఇది హాబీ కింద తీసుకున్నది నేను అనుకున్నాను చాలా లైట్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ అన్నప్పుడు ఏంటంటే 10 మందికి మనకు తెలిసినాక వాళ్ళ కోరికలతో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం సరైన టైంలో వాళ్ళకి కావాల్సింది అందియాలి. వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ కావాలంటే వాళ్ళ దాని రిఫ్లెక్షన్ వాళ్ళ స్మైల్లోనే ఉండాలన్నమాట. సో ఇది నా కోరిక. సో ఇప్పుడు ఇది ఒక డైమెన్షన్లో బాగా ఇంటెన్సిఫికేషన్, నైట్లో ఒక్కొక్కసారి బాగా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఎలా చేస్తే వాళ్ళని ఇంకా సాటిస్ఫై చేయగలుగుతాను. సో ఇది ఒక హ్యాపీ ఎన్విరాన్మెంటు, అది ఏమో ఇంటెన్సివ్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్ టు మీ బికాస్ వాట్ ఐ వాంటెడ్ ఇస్ ఆఫ్టర్ మై రిటైర్మెంట్ చాలా సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి అనుకున్నాను. అది నేను నాకు తెలియకుండా ఎన్నుకున్నాను. సో వెరీ హ్యాపీ ఫర్ ఇట్. Wow, ma'am. Means you are fulfilling your total life, like because financially you are earning. After that, your hobby, you are doing the work, right, ma'am? Exactly. Wonderful, wonderful. It is very inspiring. Thank you. మీరు జాబ్ చేసేటప్పుడు ఫ్యామిలీని, తర్వాత ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్యామిలీ ఉంటుంది, గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే నేను అఫీషియల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, నా వర్క్ టైము వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. ఆఫీషియల్ వర్క్ వెరీ టైట్, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా టైటు. దాంతో తోడు మై ఫాదర్ ఇన్ లా వాస్ బెడ్ రిడెన్. సో కంపల్సరీలీ మై టైమ్ వాస్ 50% ఫర్ మై వర్క్, 50% ఫర్ ద ఫ్యామిలీ అనమాట నాది. బిఫోర్ మై రిటైర్మెంట్, just before my retirement, my children all got married and they went back into their own lives anamata. So I had only 2 children kabatti iddaru settle ayyaka ippudu nenu ma husband iddarame. Tanakoka hobby, aa hobby meeda tanu mottham devote chestu untaru. So na hobby meeda nenu devote chestanu. Mem iddaram asalaithe 2 different పర్సనాలిటీస్ అనమాట. సో తను నన్ను డిస్టర్బ్ చేయరు, నేను తను డిస్టర్బ్ చేయను అనమాట. దీంతో ఏంటంటే మాకు సర్ప్లస్ టైం, ఈ సర్ప్లస్ టైం నేను ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం. సో నా పిల్లలంటే ఐ హ్యావ్ 1 grandson అండ్ నౌ హీ ఈస్ గ్రోయింగ్ బిగ్ కాబట్టి హీ వాంట్స్ మీ అటెన్షన్ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ బాగా శ్రద్ధతో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 7 సంవత్సరాలు వచ్చినప్పటికీ బాబుకి నా దగ్గర స్పెండ్ చేయాలన్న కోరిక. ఇప్పుడు నాకు బాబు వస్తున్నాడంటే నేను అన్ని పనులు పక్కన పెట్టేస్తాను. సో అలా నాకు బ్యాలెన్సింగ్ అనేది దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డిఫికల్టీ. ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై ఫ్యామిలీ లైఫ్ అండ్ మై బిజినెస్ లైఫ్. మీరు వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఇష్టమైన వర్క్ ఏంటి మ్యామ్? మీ బిజినెస్లో చాలా ఇష్టమైన వర్క్, మీరు దేన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు? ఏ సెక్టర్ని? నేను చాలా ఎంజాయ్ చేసేదంటే యాక్చువల్లీ ఒక ఫ్లవర్ ప్రిజర్వేషన్లో చాలా బాగా రావడం అన్నది ఫస్ట్ ఇంపార్టెన్స్ మాట నాకు. దానిని చాలా ఎంజాయ్ చేస్తూ ప్రిజర్వ్ చేస్తానన్నమాట. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేయడం అంటే నాకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్లవర్ కావాలనేది నా కోరిక కాబట్టి ఆ ప్రాసెస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ ప్రాసెస్లో మనకు మంచి పూలు వచ్చినప్పుడే దాన్ని మనం గిఫ్ట్ కింద తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకని గిఫ్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరైనా ఫ్లవర్స్ తీసుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళకి ఎప్పుడు నిలవ ఉండే ఫ్లవర్స్ కావాలన్న కోరికతో నా దగ్గరకు వస్తున్నారు. సో అలాంటి ఫ్లవర్స్ మనం ఇవ్వాలంటే మంచి పువ్వులు మనం తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది ఒక్కటి ఏంటంటే తయారు చేసిన పువ్వుల్ని నేను గిఫ్ట్ కింద తయారు చేసి రెడీ పెడితే ఇప్పుడు నీలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను ఇలాంటి రకాలు ఉన్నాయి అని సిగ్నేచర్ గిఫ్ట్స్ కింద రకరకాలుగా సిగ్నేచర్ గిఫ్ట్స్ డెవలప్ చేసి పెట్టుకుంటాను. సో ఆ గిఫ్ట్స్ నేను వాళ్ళకి చూపిస్తానన్నమాట. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద సర్వీస్. ఇంకొకటి ఏంటంటే కస్టమైజ్ చేస్తానన్నమాట. అంటే పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట అవి. అంటే నీ పేరు, మీ కంపెనీ లోగో, లేకపోతే నీ మెసేజు,
లేకపోతే నీ ఫోటోగ్రాఫ్, నీకు ఏది దాంట్లో కావాలనిపిస్తుందో నువ్వు నన్ను అడిగినప్పుడు దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేసి అది నీకే అది అన్నట్టు నేను పర్సనలైజ్ చేస్తాను అనమాట. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ అనమాట. థర్డ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్, ఇప్పుడు నీ దగ్గర ఫ్లవర్స్ వచ్చింది, ఆ ఫ్లవర్స్ నీకు చాలా విలువ ఉన్న ఫ్లవర్స్, దాన్ని నాకు దాన్ని నిల్వ ఉంచుకోవాలన్న కోరిక. అప్పుడు నువ్వు నీ ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను ప్రిజర్వ్ చేయాలి. ఇది మూడవది సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ వరమాల అని, తర్వాత ఎంగేజ్మెంట్ బొకేస్ అని, ఎంగేజ్మెంట్ గార్లెండ్స్ అని, ఆ తర్వాత ఏమో వ్యాలంటైన్ ఫ్లవర్స్ అని, తర్వాత బర్త్డే గిఫ్ట్స్ అని, ఫస్ట్ ఫ్లవర్ అని, ఎన్నో రకాలుగా మనుషులకి ఆ ఫ్లవర్స్ని చూడగానే ఇది నిల్వ ఉంచుకోవాలని కోరిక ఉంటుంది. ఆ ఫ్లవర్స్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమతో దాన్ని తీసుకొస్తున్నారో అంతే ప్రేమతో వాళ్ళు తీసుకెళ్ళి ఎప్పటికీ ఉంచుకోవాలి అనే కోరిక నాకు ఉండదన్నమాట. దాంతో నేను బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇలా కస్టమర్స్ వాళ్ళు ఫ్లవర్స్ తీసుకొస్తాను ఎంత బెస్ట్గా దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకురాలేరు, ఎందుకంటే ఒకరికొకళ్ళు ఇచ్చుకున్నప్పుడే కొంచెం వడిలిపోతూ ఉంటుంది. బై ద టైం నాకు వచ్చినప్పటికి ఇంకా కొంచెం వడిలిపోయి ఉంటుంది. కానీ ఆ ఫ్లవర్స్ నేను ప్రిజర్వ్ చేసి ఇవ్వలేను. అది ఎప్పుడంటే ఇంకొక రకం, అది మంచి ఫ్లవర్స్, దాంట్లో ఇంకా లైఫ్ ఉన్నది, దాన్ని నిల్వ ఉంచుకోవచ్చు అన్న స్టేజ్లో ఉన్న ఫ్లవర్స్ నేను ఫ్రీజ్ డ్రైయింగ్లో పెడతాను, ఫ్రీజ్ డ్రైయర్లో పెడతాను. అదే లైఫ్లైజేషన్ చెప్పాను కదా, ఆ మిషన్లో పెట్టి ప్రాసెస్ చేస్తాను అనమాట. ఇప్పుడు అదే తీసుకొచ్చిన ఫ్లవరు ఆల్రెడీ వడిలిపోయింది, దానికి లైఫ్ లేదు, మాయిశ్చర్ అన్నీ వెళ్ళిపోయిందంటే దాన్ని ఇంకొక రకంగా ప్రిజర్వ్ చేస్తాను. అంటే రెజిన్ ప్రిజర్వేషన్లో చేస్తానన్నమాట. రెజిన్ ఎన్కాప్సులేషన్ అంటారు. అంటే దాన్ని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని నా రెజిన్లో ప్లేస్ చేసి దాన్ని వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్ కింద వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు. అంటే సేమ్ ప్రోడక్టే వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ఇచ్చిన పూలు వాళ్ళకి వెనక్కి వాళ్ళు అడిగిన కోరిక ప్రకారం. అంటే కొందరు ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు చిన్నగా తీసుకుంటారు. మేడం మాకు ఎట్లయినా పర్లేదు, కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, నాకు ఇలా కావాలి, అన్నీ కావాలి, ఇది కావాలి, ఈ ఫోటోలు కావాలి, ఈ తలంబ్రాలు కావాలి, ఇలాంటి బోల్డ్ని తీసుకొస్తారనమాట. ఇవన్నీ కూడా దాంట్లో పెట్టి చక్కగా తయారు చేసి ఇవ్వాలంటే వాళ్ళకి తగినట్టు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ప్రింట్ క్వాలిటీ ఆఫ్ ద ఫొటోస్ కావాలి. ఇవన్నీ బాగుంటేనే వాళ్ళది ఫ్లవర్ అరేంజ్మెంట్ బాగుంటుంది అనమాట. సో ఇలాంటి శ్రద్ధలన్నీ నేను బాగా తీసుకుని దీని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. కస్టమర్ ఫ్లవర్స్కి వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఎందుకంటే తగ్గినవన్నీ నా ఫ్లవర్స్, నేను డెవలప్ చేసుకున్న ఫ్లవర్స్లో వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి నాకు దాని క్వాలిటీ తెలుసు, వాళ్ళ కోరికలు చిన్నగా ఉంటాయి కాబట్టి పూర్తి చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే ఈచ్ వన్ విల్ కమ్ విత్ డిఫరెంట్ ఐడియాస్ అనమాట. దాన్ని నేను పూర్తి చేయడం అనేది చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే మీరు ఫ్లవర్స్ కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా స్టోర్ చేయగలుగుతారా మ్యామ్? అవును అవును. అంటే ఇప్పుడు ఫ్లవర్స్, ఇప్పుడు పెళ్ళి అనుకుంటే వాళ్ళకి తలంబ్రాలు ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో బెంగళూరులో ఒక పార్టీకి ఏంటంటే వాళ్ళకి పెళ్లి కూతురు చేసినప్పుడు పూలతో డెకరేట్ చేస్తారు కదా, అది ఆ పూలని తర్వాత ఇది అన్ని ఇది కూడా మీరు అన్ని స్టోర్ చేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఏమేమి కావాలంటే నేను ఫస్ట్ వాళ్ళకి చూపించడానికి నాది వెబ్సైట్లో ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఒక వెబ్సైట్లో ఒక శాంపుల్ కింద పెట్టాను, మా బాబు పెళ్ళిదే పెట్టాను. సో దాన్ని చూసి వాళ్ళందరికీ ఇన్స్పైర్ అయ్యి మాకు ఇవన్నీ పెట్టుకోవాలనే కోరికతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకొస్తారు, కొందరు బ్యాంగిల్స్ తీసుకొస్తారు, తిలకం తీసుకొస్తారు, తలంబ్రాలు తీసుకొస్తారు, తర్వాత ఏమో వాషింగ్ తీసుకొస్తారు, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట కోరికలు. దాంట్లో మళ్ళీ 2-3 ఫోటోలు కూడా అసెంబుల్ చేసి పెట్టమంటారు. ఇలా ఇవన్నీ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే, దాన్ని ఎలా ఇప్పుడు ఎక్కువ ఫొటోస్ ఉందని కొలాజ్ చేసుకోవడం, అదంతా నేను బాధ్యత తీసుకుంటాను. వాళ్ళు ఏం కావాలనో నేను ఆ బాధ్యత తీసుకుని వాళ్ళకి పూర్తిగా సాటిస్ఫై. మధ్యలో కూడా అసలైతే నేను పూర్తిగా ఫైనలైజ్ చేయకముందు కస్టమర్స్కి ముందే చెప్తాను. ఇప్పుడు కొత్త కస్టమర్స్ వస్తున్నారంటే వాళ్ళు ముందు నాతో మాట్లాడకుండా వచ్చేస్తే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నా మెషిన్లో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటే నేను దాన్ని ప్రిజర్వ్ చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది. అప్పుడు నేను ఇంకా బాగా కేర్ తీసుకోవాలి, దాన్ని రెఫ్రిజిరేషన్ కండిషన్లో పెట్టి ఫ్లవర్స్ పాడకుండా పెట్టుకొని అప్పుడు చేయాలి. కానీ ఇప్పుడు ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఈరోజు మేము మాది పెళ్ళి ఉన్నదండి, మరుసటి రోజు మీకు అందిస్తామని చెప్పారనుకోండి, మెషిన్ని నేను రెడీ పెట్టుకుంటాను అనమాట. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే మెషిన్లో లోడ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు చేసి ఇవ్వగలుగుతాను అనమాట. అదే కొంచెం వడిలిపోయిన పూలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయలేను. అలా ఉన్నప్పుడు దానికి వేరు ప్రిజర్వేషన్ ప్రాసెస్లో వెళతానమాట. జెల్ ప్రిజర్వేషన్ అని అట్లా రకరకాలుగా ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ఏంటంటే
ఫ్రీజ్ డ్రాయింగ్ ప్రిజర్వేషన్, లైఫ్లైజేషన్ ప్రిజర్వేషన్, సెకండ్ ఏమో సిలికా జెల్ అనేది దాని నార్మల్గా దాని లైఫ్ తక్కువ ఉంటుంది. కానీ ఆ ఫ్లవర్స్ని నేను రెజిన్లో వాడుకోవడానికి పర్లేదు. కానీ నేను రెజిన్లో పెట్టేటప్పుడు వీలైనంత వరకు ఫ్రీజ్ డ్రైడ్ ఫ్లవర్సే పెడతాను. ఎందుకంటే కూడా దాంట్లో ఏంటంటే అబ్సల్యూట్ క్లారిటీ ఆఫ్ ద ఫ్లవర్స్ ఉంటుంది. ఎందులో మ్యామ్ రెజిన్లో పెట్టినప్పుడు కూడా అది ఉంటుంది. అది ఫ్రీజ్ డ్రై చేస్తే మామూలుగా ఎయిర్ డ్రాయింగ్ కానీ సిలికా జెల్ డ్రాయింగ్ కానీ అంత బాగుంటుంది అనమాట. సో నేను నా ఫోకస్ అంతా ఫ్రీజ్ డ్రైడ్ ఫ్లవర్స్ మీదనే పెడతాను. సో మీరంతా ఇప్పుడు నార్మల్గా చేసేది క్రియేటివ్ వర్క్ రైట్ మ్యామ్. కస్టమర్ ఒకటి మీకు ఏదో ఒక ఫ్లవర్ ఇస్తారు, చేయమని చెప్తారు. తర్వాత మీరు అబ్జల్యూట్గా చేసినా కూడా కొంతమంది ట్రిక్కీ కస్టమర్స్ వస్తారు, ఇది నచ్చలేదు అది నచ్చలేదు. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా కష్టం రా అలాంటప్పుడు కస్టమర్స్ని మనం హ్యాండిల్ చేయడం. చాలా టాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. అంటే ఒక కస్టమరు ఒక చిన్న ఫ్రేమ్, మేడం మాకు బడ్జెట్ ఎక్కువ లేదు, 3000లోనే పెట్టండి నాకు చాలు అన్నారు. సరే పెడతానమ్మా అన్నాను. మాకు 2 ఫొటోస్ కావాలి, ఫొటోస్ మీద పేర్లు ఉండకూడదు, వేరే దగ్గర పెట్టాలి, ఫొటోస్ విడిగా కనిపించాలి, పేర్లు విడిగా కనిపించాలి, పూలని బాగా క్లారిటీతో ఉండాలి, ఎన్నో కోరికలు ఉంటాయి అన్నమాట. అంత చిన్న ఫ్రేమ్లు ఇంత పెద్దది పెట్టుకో, అన్ని ఫిషెస్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఓవర్లాప్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొందరికి ఏంటంటే అది ఇనిషియల్గా డిసప్పాయింట్ అయినట్టు ఇంప్రెషన్ ఇస్తారు. మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకో తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఎలాంటి కన్స్ట్రెయింట్లో మనకు అలాంటి ప్రోడక్ట్ వాళ్ళు చేయాల్సింది వచ్చి. కానీ వీలైనంత వరకు దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్తాను. మధ్యలో వాళ్ళకి షేర్ చేసుకుంటాను, ఇలా ఉన్నది మీరు ఇచ్చిన ఫ్లవర్స్. మధ్యలో ప్రాసెస్లో మధ్యలో ఒక 2-3 టైమ్స్ అయినా మధ్యలో కాంటాక్ట్స్లో ఉంటాము. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయినాక ఫైనలైజ్ చేస్తానన్నమాట. సో కస్టమర్స్ టఫ్ కస్టమర్స్ ఉంటారు, కానీ డీల్ మట్టుకు మనం చక్కగా హ్యాండిల్ చేయగలిగితే అన్ని సాటిస్ఫాక్షన్తోనే వెళ్తాయి. ఎప్పుడైనా విసుగొచ్చి అబ్బా ఇది ఏం చేస్తాము అని అలా డిమోటివేట్ అయ్యి మళ్ళీ మీరే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది, అలాంటి కండిషన్స్ వచ్చాయా మీకు? ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఎలా మోటివేట్? చాలా వరకు అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎప్పుడైనా వస్తే మటుకు వేరే డైవర్ట్ అవుతాను అనమాట. అదే అంటే ఇప్పుడు రెజిన్ వర్క్లో చేస్తున్నప్పుడు అది వాళ్ళు చెప్పినట్టు నాకు అది రాలేదనుకోండి, అంటే దాని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెట్టానంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఇంకొక రకం ప్రోడక్ట్, అంటే ఇంకొక కస్టమర్ ప్రోడక్ట్ మొదలు పెడతాను. ఇది చేస్తున్నప్పుడే మైండ్ అంతా ఈ ప్రాసెస్ మీదనే ఉంటుంది. సో మళ్ళీ దీనికి ఆ రోజు రాకుండా మళ్ళీ ఫ్రెష్గా ఆలోచన నెక్స్ట్ డే తీసుకున్నప్పుడు అది చక్కగా కుదిరిపోతుంది అంతే. అంటే ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్ డైవర్ట్ అవ్వడము, డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది అవసరం. కానీ దీనికోసం నేను వెళ్ళి టీవీ చూడడం, పేపర్ చదవడం అదంతా నాకు కుదరదనమాట. నా మైండ్ అంతా దీంట్లోనే ఉంటేనే నెక్స్ట్ యాక్టివిటీ కూడా నేను వదులుకున్న యాక్టివిటీని మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతాను అన్నమాట. మీకు ఇప్పుడు ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా మ్యామ్? అంటే ఎంప్లాయీస్ అలా మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారా, లేదంటే మీరు ఒక్కరే హ్యాండిల్ చేసుకుంటారా? ఒక్కళ్ళే చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ కొంచెం కష్టమైనది. ఎందుకంటే నేను యాజ్ అ రీసెర్చర్ నేను చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కస్టమర్స్ని హ్యాండ్లింగ్ ఉన్నది, మెషిన్ హ్యాండిల్ చేసుకోవాలి. సో నాకు నా రీసెర్చ్ చేస్తున్నప్పటి నుంచి 2008 నుంచి నాకు ఒక స్టాఫ్ ఉన్నారు, మిసెస్ స్వరూపరాణి అని. తను కూడా అగ్రికల్చరిస్టే. సో తను నా దగ్గర రీసెర్చ్లో వర్క్ చేసి తనకి బాగా తెలుసు నా టెక్నాలజీ గురించి. తర్వాత సో అలాంటి ఆవిడ నాకు ఇప్పటిదాకా అసలైతే నా సపోర్ట్లోనే ఉన్నారు. కాబట్టి సో మేమిద్దరం కలిసి అన్నీ చేస్తాము. ఇది కాకుండా డిజైనర్స్కి మా ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఉంటారు, మా డిజైన్ టీమ్ ఉంది. సో మేమందరం కలిసి చేస్తాం. మామూలుగా నాకు 3-4 ఉంటే మ్యాక్సిమం ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఉంటే నాకు బాగా హెల్తీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పనులన్నీ అందుకుంటూ ఉంటారు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. బై ద ఎండ్ ఆఫ్ ద టర్మ్ అయిపోయేటప్పటికి వాళ్ళు ఒక రెడీగా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు చేసేంత ట్రైనింగ్ అయిపోతారు అనమాట. సో అలా ఒక చిన్న టీంతోనే మేము మేనేజ్ చేస్తామన్నమాట. నాకు ఎక్కువ టైం కావాల్సింది ప్రాసెసింగ్, అది మిసెస్ స్వరూప చూసేసుకుంటుంది. కాబట్టి నాకు ఆ రోల్లో కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, కానీ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. కొన్నిట్లో కలర్స్ తేడా ఉంటుంది, టెక్స్చర్ తేడా ఉంటుంది, దాంట్లో ఉన్న షైన్ అని, తర్వాత వాల్యూమ్ అని, నెంబర్ ఆఫ్ పెటల్స్, ఇవన్నీ మల్టిపుల్ పెటల్స్, సింగిల్ పెటల్స్, అట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ట్రీట్ చేసుకోవడానికి స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే ఉండదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉండదు. కొన్నిటికి ఎక్కువ డైల్యూషన్ ఉండాలి, కొన్నిటికి ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి, కొన్నిటికేమో ఎక్కువ థిక్నెస్
ప్రొవైడ్ చేసుకోవడానికి ఉండాలి, ఇక్కడ రకరకాలుగా ఉంటుంది. అవన్నీ నేను మానిటర్ చేస్తాను అనమాట. ఆ స్టాఫ్ చేసిన తర్వాత నా గైడెన్స్తోనే తను చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి ఆలోచించుకొని దీనికి ఇలా ఉంటే బాగుంటుంది అని ఇద్దరం కలిసే చేసుకుంటాము. సో అలా మా ఇద్దరి మధ్యలో బాగా ఒక ఫ్యామిలీ బాండ్ లాగా పెరిగింది. ఆ తర్వాత డిజైన్ టీం వాళ్ళేమో వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. అఫ్కోర్స్ ప్రతిదానికి నేను పక్కన ఉండి వాళ్ళని ఇలా చెయ్యి, ఇలా చేసి, ఇలా మానిటర్ చేసుకోవాలి. తేడా ఉంటే వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఎందుకంటే తేడా పూర్తిగా అయిపోయాక మనం కరెక్ట్ చేసుకోవడం కుదరదు. ఇన్ బిట్వీన్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అన్నమాట. ప్రోడక్ట్ కాస్ట్ ఎలా మీరు డిఫైన్ చేస్తారు? ఇప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ అంటేనండి, ఒక చిన్న ఫ్లవర్ మనం ప్రాసెస్ చేసినప్పుడు దానికి ఒక 150 to 200 రూపీస్ పడుతుంది అనమాట. ఎందుకంటే దీనికి కెమిస్ట్రీ కెమికల్స్ ఒక్క ఫ్లవర్కి కూడా పడుతుంది. సో అదేంటంటే కెమికల్స్ హైడ్రేషన్ స్టేజ్ నుంచి, ప్రీ ప్రాసెస్ స్టేజ్ నుంచి లోడ్ చేసి బయటకు వచ్చిన పోస్ట్ ప్రాసెస్, తర్వాత దాని తర్వాత ఫైనల్గా ప్రోడక్ట్ని కంటైనర్లో పెట్టకముందు మళ్ళీ ఫైనల్ రిఫైన్మెంటు, కలర్ ఎన్హాన్స్మెంట్స్, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. వీటికన్నిటికీ ప్రతి దానికి అసలైతే ప్రతి పువ్వుకి మేము కనీసం ఒక 1 to 1.5 days ఖర్చు పెడితేనే పువ్వు వస్తుంది అనుకోవాలి. సో ఇంత ఇంటెన్సివ్ వర్క్ చేశాక దాన్ని మనం కంటైనర్లో పెడుతున్నప్పుడు దానికి తగినట్టు ఆ ఫ్లవర్ ఎంత అందం ఉందో అంత అందము మనుషులు చూసినప్పుడు కనిపించాలి. ఇప్పుడు నేను మామూలు బాక్స్లో వేసానంటే అది ఏమి ఉండదు. సో మంచి ట్రాన్స్పరెంట్ కంటైనర్ ఉండాలి. అందుకని నేను కంటైనర్స్, ఫ్రేమ్స్ రకరకాలుగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్కొక్క వెరైటీ ఇప్పుడు టేబుల్లో పెట్టుకోవడానికి అయితే హారిజాంటల్ అరేంజ్మెంట్స్, షెల్ఫ్స్లో పెట్టుకోవాలంటే వర్టికల్ అరేంజ్మెంట్స్, వాల్ మౌంట్స్ కావాలంటే పెద్ద ఫ్రేమ్స్ కావాలంటే పెద్దది, చిన్నదైతే చిన్నది, ఆఫీసెస్లో పెట్టుకోవాలంటే చాలా పెద్ద ఫ్రేమ్స్, అలా రకరకాలుగా కావాల్సిన ఉన్నప్పుడు అవన్నిటికీ నేను చూసుకుంటూనే నేను డిజైన్ చేస్తాను. కాబట్టి నా కాస్ట్ ఓన్లీ ఫ్లవర్స్ కాకుండా మా వర్క్, మా ఎనర్జీ, అంటే మా హ్యూమన్ ఎనర్జీ మట్టుకు కాదు, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్. సో ఇట్లా మాకు ఖర్చులు ఉన్నది. సో ఒక ఫ్లవర్ని నేను ప్రాసెస్ చేశాక నేను ఇది నాది చిన్న ప్రోడక్ట్. ఈ ఫ్లవర్స్కి దీనికి 450 ఇనిషియల్గా ఛార్జ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు దీని ప్రైస్ బాగా ఎక్కువైంది, గ్లాస్ కంటైనర్ ప్రైస్ బాగా ఎక్కువైంది, ఎనర్జీ కాస్ట్ కూడా బాగా పెరిగింది. నౌ ఇట్ ఇస్ 550 కింద ఉంటుంది అనమాట. అదే నేను తగ్గిన ప్రోడక్ట్స్ అన్ని ఇట్లాంటిదైతే ఇది దిస్ ఇస్ అరౌండ్ 1200 అని పెట్టుకుంటాను. దీంట్లో ఏమో ఆర్డినరీ రోసెస్ అంటే మంచి రోసెస్ పెట్టుకుంటే దీనికి 1200కి ఇస్తాను. అదే ఇప్పుడు ఇదైతే మీరు చూస్తే ఇది ఆర్కిడ్స్. ఈ ఆర్కిడ్స్ ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. సో ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్లవర్స్ పెడుతున్నప్పుడు దానికి ప్రైస్ వేరుగా ఉంటుంది. అంటే ఇది 1200 ఉంటే ఇది 1350 అట్లా ఉంటుంది అనమాట. కానీ మామూలుగా బొకే మనం కొన్నప్పుడు దాని కాస్ట్ అరౌండ్ 750 to 1000 రూపీస్ ఉన్నది ఈ రోజుల్లో. మనం అదైతే వడలిపోతుంది, కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు ఎప్పటికీ ఇది గుర్తుండేటట్టు ఉంటుంది. సో అలా మనుషులకి కొనాలనుకుంటూ వస్తున్న వాళ్ళకి ఈ ప్రైస్ గురించి వాళ్ళకి పెద్ద ఆలోచించరు. ఎందుకంటే బయట మార్కెట్కి వెళ్ళినా ఇంతే ఉంటుంది, కానీ ఇది నిల్వ ఉంటుందని ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు కొంచెం ఈ కస్టమైజ్ ఫ్లవర్స్ కానీ లేకపోతే బాండింగ్ ఫ్లవర్స్ కానీ వాటికి కొంచెం తప్పనిసరిగా ఎక్కువ అవుతుంది. నా దగ్గర 5200 అని ఫ్రేమ్స్, అదేంటంటే ఇలాంటి ఫ్రేమ్స్ బాండింగ్ ఫ్రేమ్స్ కింద నేను డెవలప్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫ్రేమ్స్లో ఫ్లవర్స్ పెడితే దీనికి 5200 పడుతుంది అనమాట. సో ఇది కస్టమైజ్డ్ ఫ్లవర్స్ ఫర్ ద కస్టమర్ అనమాట. సో కస్టమర్ ఫ్లవర్ మీకు తీసుకొచ్చి ఇచ్చారు, మీరు ఫ్రేమ్ ఇలా చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. దానికి మీరు 5000 ప్రైస్, 5200 ప్రాసెస్ అంతా చేయడానికి అన్ని కలిపి ఇది 5200. ఇదే ఫ్లవర్స్ని పెద్ద ఫ్రేమ్లో అడిగారు అనుకోండి, అప్పుడు ఏంటంటే వర్మాలలో అసలైతే వెడ్డింగ్ది వెడ్డింగ్ గార్లెండ్ ఉంటుంది, తర్వాత బొకేజ్ ఉంటుంది వాళ్ళది, ఆ తర్వాత రిసెప్షన్ది, ఇలా ఒక 5-6 దండలు తీసుకొచ్చి నాకు ఇచ్చి మేడం ఇవన్నీ ప్రిసర్వ్ చేయాలన్నప్పుడు అవన్నీ కలిపి చిన్న ఫ్రేమ్స్లో రావన్నమాట. అప్పుడు వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ పెట్టాల్సింది వస్తుంది. 12x16 అని, 10x13 అని, అట్లా రకరకాలుగా ఫ్రేమ్లో. అంటే నేను నా దగ్గర రెడీగా పెట్టుకోను, కస్టమర్స్ ఇలా వచ్చి అడుగుతున్నప్పుడు నాకు
కొన్ని ఫ్రేమ్ మేకింగ్ కంపెనీతో డీల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లయన్ ఇండియా అని, రాయల్ ఫ్రేమ్స్ అని ఇలా వాళ్ళు నా రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు కావాల్సిన 3D బాక్స్ ఫ్రేమ్స్ అనమాట, షాడో బాక్స్ ఫ్రేమ్స్ అంటాము. ఒక్కొక్కటికి 1 to 1.5 ఇంచ్ మినిమం ఉండాలి. ఎక్కువ ఉండాలంటే కొంచెం డెప్త్ ఉన్న, ఇప్పుడు లోటస్ లాంటిది పెట్టాలంటే కొంచెం పెద్ద డెప్త్ ఉండాలి, ఇప్పుడు 2 inches డెప్త్ కూడా ఉండాలి. సో అట్లాంటి ఫ్రేమ్స్ కూడా మాకు కావాల్సినప్పుడు నేను కస్టమైజ్ చేసుకుంటాను అనమాట. సో వాళ్ళకి ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తారో దాన్ని మన కస్టమర్స్కి చెప్పేస్తే వాళ్ళు రెడీగా ఒప్పుకున్నప్పుడు నేను వర్క్ మొదలు పెడతాను. ఏదైనా కస్టమర్ అప్రూవల్తోనే మన వర్క్ అన్నీ మొదలవుతుంది, ఎండ్ అవుతుంది కూడా. ఓకే, మీ ప్రైస్ రేంజ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ ఎంత ఉండొచ్చు మ్యామ్? ఇప్పుడు గిఫ్ట్ కింద ఇచ్చే ప్రోడక్ట్స్ అయితే మినిమం 550తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చినప్పటికీ 3500, 4000 దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్లాస్ డోమ్స్లో పెట్టామనుకోండి, గ్లాస్ డోమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1500 to 1600 రూపీస్ ఇన్ ద మార్కెట్. దాంట్లో నేను ఫిలప్ చేసి దాన్ని డిస్ప్లేకి, దానికి మళ్ళీ రకరకాలుగా దాన్ని డెకరేట్ చేయాలన్నమాట. మళ్ళీ బయట చూడటానికి అందం ఉండాలంటే దానికి. సో ఇవన్నీ కలిపి నాకు 3800 to 4200 వస్తుంది గ్లాస్లో. అది గిఫ్టింగ్ ఐటమ్స్కి. కస్టమైజేషన్ అంటే కస్టమర్స్ ఏది కావాలంటే అది చేస్తున్నాను కాబట్టి కస్టమర్ తెలిసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు దానికి తగినట్టు దాని కాస్ట్ కొంచెం అరౌండ్ ఇట్ విల్ బి అరౌండ్ 1500 to 4000, 5000 అట్లా ఉంటుంది. సమ్టైమ్స్ 6000 కూడా వెళుతుంది అనమాట. అదే బాండింగ్ ఫ్లవర్స్ అయితే వాళ్ళు గార్లెండ్ సైజ్ బట్టి, గార్లెండ్లో ఏం ఫ్లవర్స్ ఉంటుందో దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తున్నాం కాబట్టి చిన్న ఫ్రేమ్స్ కావచ్చు, పెద్ద ఫ్రేమ్స్ కావచ్చు. అప్పుడు ఏంటంటే నిన్న ఈ మధ్యలో ఒక 2-3 రోజులు కింద ఒక కపుల్ అనమాట, కపుల్ కాదు, షీ వాజ్ గిఫ్టెడ్ బై సంబడి బ్యూటిఫుల్ గార్లెండ్ అనమాట, గార్లెండ్ విత్ రోజెస్ అండ్ జిప్సో. సో ఇవి 2 ఫ్లవర్స్. సో ఆ గార్లెండ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను ప్రిజర్వ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి బడ్జెట్ అస్సలు లేదు. మాకు ఎంత తక్కువ అంటే 1000 రూపీస్లో చేయండి అన్నారు. దట్ వాస్ జస్ట్ ఇంపాసిబుల్. సో ఐ టోల్డ్ దెమ్ ఐ విల్ వర్క్ ఆన్ అ డిఫరెంట్ మెథడాలజీ అని చెప్పి వాళ్ళది వేరే ఒక చిన్న ఫ్రేమ్లో నేను పెడతానంటే, మేడం మీరు 1500 కాదు కానీ మీరు 2000 పెట్టినా పర్లేదు, నాకు 2000లో చేయండి. సో ఇప్పుడు చాలా చక్కగా వచ్చింది. వాళ్ళు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కస్టమర్ టు కమ్ అండ్ కలెక్ట్ ఇట్ అనమాట. సో ఇలా మినిమం 2000, ఇట్ విల్ గో అప్ టు 6000, 7000 అట్లా ఉంటుంది. ఇప్పుడు కస్టమ్ గిఫ్ట్, ఇప్పుడు స్టాండర్డ్ గిఫ్ట్ అయితే ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్స్కి అడుగుతారు, తర్వాత ఆఫీసెస్కి అడుగుతారు. అట్లాంటిది పెద్ద పెద్ద ఫ్రేమ్స్, దానికి మనం ఇలా ఫిక్స్ చేయలేము ప్రైస్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళ డైమెన్షన్ బట్టి వాళ్ళు. అంటే ఇప్పుడు గ్లాసెస్లో కూడా ఆర్డినరీ గ్లాస్, ఫ్లూటెడ్ గ్లాస్ ఉంటుంది, మ్యూజియం గ్లాస్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్, హైలీ ట్రాన్స్పరెంట్ యూవీ గ్లాసెస్ ఉంటుంది. ఒక్కటొక్కటి ప్రైస్ వేరియేషను, దాన్ని యూవీ రేడియే. ఎందుకని ఇట్లాంటి గ్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది వస్తుందంటే లైట్ వల్ల రిఫ్లెక్షను లోపల ఫ్లవర్స్ మీద పడిందంటే ఆ ఫ్లవర్సు కొంచెం మామూలుగా బట్టలు మనం బయట ఆరబెట్టినప్పుడు ఎలా కొంచెం రంగు మారడానికి అవకాశం ఉందో అలాగే ఫ్లవర్స్ కూడా అనమాట. మనం ఎంత ట్రీట్ చేసినా లైట్ ఎక్కువ పడినప్పుడు దాంట్లో తేడా రావడానికి అవకాశం ఉంది. నేను అందుకని కస్టమర్స్కి ఇలా రకరకాలుగా ఫ్రేమ్స్ ఉంటుంది, దాన్ని పైన పెట్టే గ్లాసెస్ వేరుగా ఉంటుంది. సో ఈ వీటిలో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏది అంటే మనం దానికి తగినట్టు ఆర్డర్ ఇస్తే మనకు సప్లై వస్తుంది. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కస్టమర్స్. నాలెడ్జ్ ఇస్తారు కంపల్సరీగా. వాళ్ళు ఫ్లవర్స్ తీసుకుని వచ్చిన వెంటనే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళది ప్రాసెస్లో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారో, తర్వాత దాని డిజైన్ రిక్వైర్మెంట్లో ఏం ఫ్లవర్స్ ఎలా పెట్టాలి, దీన్ని ఎలాంటి ఫ్రేమ్లో పెట్టాలి, దాంట్లో ఇప్పుడు నేను బాగా ఎడ్యుకేట్ చేయాల్సింది. ఫ్రేమ్స్, ఫ్రేమ్ ఆల్టర్నేటివ్స్, గ్లాసెస్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ చేశాక వాళ్ళు మొత్తానికి అయిపోయాక తర్వాత కాన్సెప్ట్ డిజైన్ వేసుకుంటాము. మా డ్రాయింగ్ షీట్లోనే కాన్సెప్ట్ డిజైన్ చేసుకుంటాము హ్యాండ్తో. వాళ్ళు మేమిద్దరం కలిసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టే కాన్సెప్ట్ డిజైన్ వేసుకుని ఆ కాన్సెప్ట్ డిజైన్ని వాళ్ళకి షేర్ చేస్తానన్నమాట. ఇది మీరు అడిగారు, నేను ఇది చేయబోతున్నాను అన్నట్టు. సో అన్ని ట్రాన్స్పరెంట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మన బిజినెస్లో అసలు అయితే ట్రాన్స్పరెన్సీ లేకపోతే వాళ్ళు నేను ఇది చెప్పాను మీరు చేయలేదు అనుకుంటారు. అందుకంటే వర్డ్ టు వర్డ్ మనం క్లారిటీ పెట్టేసామనుకో అసలు మనకు వాళ్ళ దగ్గర నుంచి డిస్సాటిస్ఫాక్షనే ఉండదు. నాకు కావాల్సినంత వాళ్ళు వెళ్ళేటప్పుడు సాటిస్ఫాక్షన్. దానికోసం అసలు అయితే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కసారి 12-15 రోజులు పడుతుంది ఈ డిస్కషన్స్లోనే. నేను ఫ్లవర్స్ ప్రాసెస్ చేశాక డిస్కషన్స్ ఫైనలైజ్ అవ్వడానికే కొన్ని రోజులు పడుతుంది, ఫొటోస్ ఇవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది, మెసేజెస్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా డిలేస్ ఉంటుంది అన్నమాట. కానీ నేను ఒక ప్రోడక్ట్కి ఈ కస్టమర్ బాండింగ్ ఫ్లవర్స్కి మట్టుకు మినిమం ఇస్ 2 months, ఒక్కొక్కసారి 3 months కూడా అవుతుంది.
చాలా అన్ని రెడీగా ఉంటే మటుకు హార్డ్లీ విత్ ఇన్ 1 month I can give the flowers. It all depends upon how the customer cooperates with the product అన్నమాట. మీ దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు, వాళ్ళకి అసలు టైం లేదంటారు, మీరు చేసేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా. కొంతమంది ఇలా కూడా ఉంటారు, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయండి అంటారు. సో మీకు మధ్యలో ప్రాసెస్ చేస్తానంటున్నారు కదా, ఎప్పుడైనా మీరు మాట్లాడిస్తారు, వాళ్ళు ఆన్సర్ చేయరు. సో అలాంటి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నాకు అలా చేయటానికి తక్కువ స్కోప్, ఎందుకంటే నాకు ప్రోడక్ట్ డిజైనర్ ప్రోడక్ట్ ప్రాసెస్ డిజైనర్ ఉన్నారు కాబట్టి ఆవిడ అన్నీ చూసుకుంటారు. ల్యాబ్ మొత్తానికి ఆవిడ చూసుకుంటారు. ఎవరైనా వచ్చిన వెంటనే నేను నా గ్యాలరీకి వర్క్ స్పేస్కి వచ్చేస్తాను, ఆవిడ అక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అందుకని మాకు అలాంటి ప్రాబ్లం ఏముండదు. నేను చెప్పేస్తాను ముందు, నాకు చెప్పి ఫోన్ చేసి మేడం మేము వస్తున్నాం మీతో మాట్లాడడానికి అంటే నేను తప్పనిసరిగా అలాట్ చేసుకుంటాను ఆ టైంని. వేరే సడన్గా వచ్చారనుకో తప్పనిసరిగా ఆ వర్క్ తనకి హ్యాండ్ ఓవర్ చేసి నేను వర్క్ చేయాలి. అఫ్కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే తను క్రూషియల్గా తను మేడం ఈ డిస్కషన్లో మనం ఇన్వాల్వ్ అయ్యాలన్నప్పుడు మేడం దొరకలేదన్నప్పుడు తను ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి తప్పులు అవ్వచ్చు, కరెక్ట్ కావచ్చు. సో అలాంటప్పుడు ఉంటుంది, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటుంది, కానీ సాల్వబులే. ఏదైనా సాల్వ్ చేసుకోవాల్సిందే, అది ఆటోమేటిక్గా సాల్వ్ కాకపోయినా మనం సాల్వ్ చేసుకోవాల్సిందే. సో ఇలాంటి టైమ్స్ అబ్జల్యూట్గా వస్తూ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్ కస్టమర్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో మీరు ఇప్పుడు ఎవరికైనా ట్రైనింగ్స్ ఇస్తున్నారా మ్యామ్? అసలైతే నేను ఎంటర్‌ప్రెన్యూర్ రోల్కి వచ్చినప్పుడు నేను ఏమీ అనుకోలేదు. ఫ్లవర్ని ఇంకా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఎలా చేయాలన్నదే కోరిక. ఎలా ప్రిజర్వ్ చేసుకోవడానికి, తర్వాత స్టోర్ చేసుకోవడం చాలా పెద్ద పని అనమాట. ఎందుకంటే వెదర్ కండిషన్ వల్ల ఫ్లవర్స్ మళ్ళీ రీఅబ్జార్బ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కంటైనర్స్ కరెక్ట్ ఉండాలి, దానికి ఎయిర్ టైట్ ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. సో నేను బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు దాని మీదనే ఫోకస్ చేశాను. తర్వాత ప్రోడక్ట్ డిజైన్ చేసుకున్నాను, అది స్టాండర్డ్ ప్రోడక్ట్స్ డిజైన్ చేశాను. తర్వాత కస్టమర్స్ రావడం మొదలుపెట్టాక కస్టమైజ్ ప్రోడక్ట్, తర్వాత ఇప్పుడు బాండింగ్ ఫ్లవర్, ఇలా రకరకాలుగా నేను చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి. సో ఇనిషియల్గా ఇలా వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత కోవిడ్ ఎప్పుడు మటుకు చాలా కాలేజెస్కి, యూనివర్సిటీస్ అందరికీ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఓకే, ఆన్లైన్లో మీరు చేయడానికి వస్తుందా మ్యామ్? ఆన్లైన్లో నా ప్రాసెస్ గురించి చెప్తాను, తర్వాత ఫ్లవర్స్ చూపిస్తాను, ఆ తర్వాత మెషిన్ వీడియోస్ ఉంటుంది, ఆ మెషిన్ ప్రాసెసింగ్ గురించి వాళ్ళకి తెలియాలి కాబట్టి అది కూడా చూపిస్తాను. సో ఇలా వాళ్ళకి ఎక్స్పోజర్ ట్రైనింగ్ అయితే ఇచ్చాను అనమాట. సో అదంతా అయిపోయాక నాకు నా నాలెడ్జ్ నలుగురికి తెలియాలంటే నేను మాట్లాడే వాళ్ళతోనే అది తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. అందుకని ఒక 2 years నా బుక్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నాది బుక్ తీసుకొచ్చాను. అదే ఎటర్నల్ పెటల్స్. మీరు చూసానని చెప్పారు కదా, ఇంటర్వ్యూ అవుతుంది కూడా దీనివల్లనే, ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎటర్నల్ పెటల్స్ రాయడానికి ఒక 3 years పట్టింది నాకు, 2 years పట్టింది. ఇది ఏంటంటే మై జర్నీ యాజ్ అ సైంటిస్ట్ టు అన్ ఆంటర్‌ప్రెన్యూర్. My journey started with how the passion was and how I became an entrepreneur. Before that, how the scientific knowledge was very, very crucial for me to build the enterprise anamata. So, idi nenu express chesa. So, I am satisfied now. Meelaga bold and mandal chadavaniki avakasam undi. So, I am able to reach general mass also. Ippudu next stage entante ee knowledge ni chaala mandalki kaneesam iddaru okokka state lo iddarkaina ఈ నాలెడ్జ్ని షేర్ చేయాలన్న కోరిక ఉంది. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను ఈ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు 2013 నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే నేను ఒక పెళ్ళికి, మా నీస్ పెళ్ళికి స్టేట్స్కి వెళ్ళినప్పుడు తన పూల్ని ప్రిజర్వ్ చేయడానికి ఒక ఫ్లారిస్ట్కి ఇచ్చిందనమాట. సో నాకు అలా పరిచయం చేసుకుని ఆ ఫ్లారిస్ట్ ద్వారా నేను యాక్చువల్ ఫ్లవర్ వాళ్ళు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారో ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. ఒక 2 days ఆఫ్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ వల్ల నాకు ఒక టోటల్ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఇది పాసిబిలిటీ, ఇలా చేస్తున్నారు అన్ని నాలెడ్జ్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఏమైంది, నేను ఇక్కడి దాకా వచ్చేసాను. నెక్స్ట్ స్టేజ్ ట్రైనింగ్ స్టేజే. ఈ ట్రైనింగ్ స్టేజు ఈ నాలెడ్జ్ అందరికీ, ఇప్పుడు నాకున్నంత ఓపిక, పేషెన్స్, ప్యాషను అందరికీ ఉండదు. ఇలాంటి కోరిక ఉన్నవాళ్ళు చేసుకోవాలి. ఇలాంటి దీనికి ముందు బాగా ఆపర్చునిటీ ఉన్నది. ఇప్పుడైతే ఆపర్చునిటీ బాగా పెరిగింది. ఇక ముందు ఇలాంటి ఆపర్చునిటీని వాడుకోవాలి అని అనుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తే మటుకు తప్పనిసరిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో నా ట్రైనింగ్ అన్నది ఇంకొక 5-6 yearsలో ఒక్కొక్క స్టేట్లో ఇద్దరిని నేను ట్రైన్ చేసేస్తే ఈ నాలెడ్జ్ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ అందుతుంది.
సో అందరు వాళ్ళకి కావాల్సిన స్టేట్ అంతా కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ వాళ్ళు ప్రిసర్వ్ చేసుకోండి. దిస్ ఇస్ వాట్ నేను అక్కడ స్టేట్స్లో కనుక్కున్నది అనమాట. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి స్టేట్లో 2-3 ఉన్నారనమాట. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇలా మన కంట్రీలో కూడా ప్రతి స్టేట్లో ఒక 2-3, ఒక పెద్ద స్టేట్లో పెద్ద సైజు ఉన్న స్టేట్లో ఒక 3-4 మెంబర్స్, చిన్న సైజు ఉన్న స్టేట్లో ఒక 2 మెంబర్స్, ఇలా నా ఐడియా ఇది అనమాట. ప్రస్తుతానికి నేను ఆలోచిస్తున్నది ఇలా. ఇది ముందు జరుగుతున్నప్పుడే మనకు తేడాలు కనిపిస్తూ ఉంటుంది. కానీ మై డిజైర్ ఇస్ టు గివ్ ద ట్రైనింగ్, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఫర్ అట్లీస్ట్ 2 మెంబర్స్ ఇన్ ఈచ్ స్టేట్. బట్ ఇనిషియల్గా వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత వచ్చు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి నేను ఇస్తున్న నాలెడ్జ్ని నిజంగా పట్టించుకుంటున్నారా, వాళ్ళకి మనీ ఈజ్ ద గోల్ అంటే ఈ ప్రోడక్టు స్లోగా గ్రో అయ్యే ప్రాజెక్ట్ అనమాట. ఒక్కసారి మనీ కావాలంటే రాదు. కొన్ని ప్రాజెక్ట్స్కి అలా ఉంటుంది, కానీ దీనికి పాపులారిటీ బాగుంటుంది, తర్వాత బాగుంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకుని వచ్చే వాళ్ళకి నేను తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాలనే కోరిక ఉంది. తప్పనిసరిగా జరుగుతుంది కూడా. ఓకే. సో ట్రైనింగ్ అంటున్నాం కదా, దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? అవసరం లేదు పెద్దగా క్వాలిఫికేషన్, ఒక గ్రాడ్యుయేషన్. ఎందుకంటే మెషిన్ హ్యాండ్లింగ్ ఉన్నది, తర్వాత దాంట్లో ఫిజిక్స్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డిజైన్ గురించి బాగా వస్తుంది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మెషిన్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు. ఇలా ఎనీ గ్రాడ్యుయేట్ విత్ సైన్స్ ఆర్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మటుకు వాళ్ళకి ఎలాగో నా నాలెడ్జ్ గురించి వాళ్ళకి ఏం తెలీదు, నా మెషినరీ గురించి తెలీదు, ఏది తెలీదు, వాళ్ళకి A to Z చెప్పాలి. కానీ సైన్స్ స్టూడెంట్స్ అయితే మెషిన్ మీద బాగా శ్రద్ధ పెట్టి నేర్చుకోగలుగుతారు, ఆర్ట్ స్టూడెంట్స్ డిజైన్ మీద శ్రద్ధ పెట్టి నేర్చుకోగలరు. సో ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు, వాళ్ళకి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవడానికి వీలు అవ్వాలి, వాళ్ళకి స్పేస్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మన హైయర్డ్ స్పేసెస్లో హైయర్డ్ మెషిన్ అవన్నీ కుదరదన్నమాట. అవన్నీ వాళ్ళకి కావాల్సిన అన్ని మెథడాలజీ ఇవ్వడం నా బాధ్యత. ఆ రిసోర్సెస్ పూలింగ్, ఎలాంటి రిసోర్సెస్ తెచ్చుకోవాలనేది వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. సో ఇలాంటప్పుడు వాళ్ళకి మన హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామన్నమాట. వాళ్ళు రిసోర్సెస్ తెచ్చుకున్నాక మన హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ అన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే అది ఫ్లవర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియదు. కానీ అందుకని ఫ్లవర్స్ కావాల్సిన కెమికల్స్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను అనుకోండి, ఈ ఫ్లవర్కి ఇది వాడుకోవచ్చు, ఈ ఫ్లవర్కి ఇది వాడుకోవాలి, ఇన్ని రోజులు పెట్టుకోవాలి, ఇలా దాంట్లో ఇంట్రికసీస్ నేను నేర్పించి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తూ ఉంటాను అనమాట. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ మై ఫ్యూచర్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మ్యామ్? ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఎవరైనా, సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? తర్వాత టైం స్పెండ్ ఎంత చేయాలి, అంటే ట్రైనింగ్కి ఎంత టైం పడుతుంది వాళ్ళు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 25 lakhsతో ఎస్టాబ్లిష్ చేశాను నా ఓన్ స్పేస్లో. ఎవరికైనా కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం సేఫ్, ఎందుకంటే ప్రోడక్ట్ మానిటర్ చేస్తూ ఉండడానికి. బయటికి వెళ్ళి చూసినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము, ప్రోడక్ట్స్ ఏమవుతుందో అవన్నీ ఇబ్బంది అవుతుంది. సో రీచబుల్గా ఉన్న ప్లేస్లో వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఒక్క మెషిన్తో కూడా రన్ చేయవచ్చు. మన బిజినెస్ బాగున్నది అనుకుంటే 2-3 మెషిన్లు తెచ్చుకోవచ్చు. సో అలా ఉన్నప్పుడు ప్రైస్ బాగా డిఫరెంట్ ఉంటుంది, కానీ రన్నింగ్ కాస్ట్ మటుకు అంత ఎక్కువ ఉండదు. మనం ఇప్పుడు ఎక్స్ట్రా మెంబర్స్ని పెట్టుకుని చేస్తే వాళ్ళకి మనం శాలరీ పే చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనమే మేనేజ్ చేసుకోవాలంటే మటుకు బాగా టైం పెట్టాలి. ఎందుకంటే ప్రతిదీ బాగా ఇంట్రికెట్గా వర్క్ చేస్తేనే మనకు అవుట్పుట్ బాగుంటుంది. కాబట్టి మన టైం అయితే మనం ప్యాషన్తో చేస్తాం కాబట్టి మన టైం మనం స్పెండ్ చేస్తున్నది కూడా మనకు పెద్ద ఇబ్బందిగా అనిపించదు. కాబట్టి టైం తప్పనిసరిగా ఉండాలి. ట్రైనింగ్కి టైం ఎంత పడుతుంది? నా ట్రైనింగ్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అయితే నాకు ఒక 2 days ట్రైనింగ్. ఓకే. ఆ తర్వాత ఒక 10 days ఏమో వాళ్ళకి నేను నా ల్యాబ్లో పిలిపించి ఇలా చేస్తాము, ఇలా ఈ కెమికల్స్ ఇలా వాడతాము, దీన్ని ఇలా ప్రాసెస్ చేస్తాము, ఇట్లా అడిగి కొంచెం అడ్వాన్స్ ట్రైనింగ్ సెకండ్ స్టేజ్లో ఇస్తానన్నమాట. ఆ 10 daysలో చేసిన వాళ్ళకి అసలు అర్థమైపోతుంది అనమాట, నేను చేయగలుగుతాను, నేను చేయలేను అని చెప్పేస్తారు. చేయగలుగుతాము అనుకున్న వాళ్ళకి మటుకు సీరియస్గా వాళ్ళని ఇంకొక కొన్ని రోజులు వాళ్ళని అంతా చేయించి అప్పుడు వాళ్ళు నిజంగా ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకోవాలంటే ఒక 2 months. ఒక 2 monthsలో ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ మీరు చిన్నప్పటి నుండి ప్యాషనేట్గా ఉండి చేసింది మొత్తం సైంటిఫిక్ వర్క్ చేసిందంతా 2 monthsలో యు ఆర్ గివింగ్, రైట్ మ్యామ్? 2 months ఇస్ హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్. ఓకే. ఓకే.
తర్వాత బిజినెస్ వాళ్ళకి సెటప్ చేసి ఇస్తారా, లేదు అంటే మీరు నేను ప్రస్తుతానికి ఏమనుకుంటున్నానంటే ఫ్రాంచైజ్ చేయాలి అనుకుంటున్నాను. బ్రాండ్ ఫ్రాంచైజ్ చేసుకుంటే వాళ్ళకి మొత్తం మెథడాలజీ అన్నీ ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ప్రోడక్ట్ అవుట్పుట్ మట్టుకు వాళ్ళ ఇంట్రెస్ట్, కానీ బ్రాండ్ ఒక్కటే ఉంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ ఈరోజు ఆలోచన. ఇది నేను ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఆలోచనలో తేడా రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఈరోజు నేను అనుకుంటున్నా ఏంటంటే ఫ్రాంచైజ్ చేసుకుంటే చాలా మంది స్టాండర్డ్ని ఫాలో అవుతారు అన్నది నా కోరిక. సో ఇప్పుడు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. వాళ్ళకి రిటర్న్స్ అంటే మీరు అన్నారు వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది, వాళ్ళ ఓపిక, పేషెన్స్ అదంతా అన్నారు. యావరేజ్గా నార్మల్గా ఎంత వస్తుంది అంటారు పర్ మంత్కి? అలా ఎస్టిమేషన్ ఏమైనా? ఇప్పుడు మనం ఒక్కళ్ళే చేసుకుంటే ఒక 50-60,000 దాకా ఈజీగా వస్తుంది. అదే మనం ఎంప్లాయీస్ని పెట్టుకుని చేస్తున్నప్పుడు వాళ్ళ శాలరీకి కూడా వెళ్ళిపోతే మనకి ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనమాట. ఎక్కువ ఆర్డర్స్ రావడానికి మనం ఎక్కువ ఎఫర్ట్ పుట్టప్ చేస్తే బాగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మనం ఇది ఏంటంటే సీజన్ పట్టి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి సీజన్ అంటే బోల్డెన్ మంది వస్తారు. అదే వ్యాలంటైన్ సీజన్ అయితే తప్పనిసరిగా ప్రోడక్ట్స్ ఉంటుంది. అదే వర్షాల సీజన్ అయితే ఎవ్వరు రారు. సో ఇలా ఇది ఫ్లక్చువేటింగ్ అనమాట. ఆ టైంలో మనం ఏం చేయాలంటే మనకు ఏది మనం బిజీగా ఉన్న టైంలో ఏది జరగలేదో అది ఇప్పుడు చేసుకోగలుగుతాం అనమాట. కానీ త్రూ అవుట్ ద ఇయర్ బిజీగానే ఉంటారు. త్రూ అవుట్ ద ఇయర్ బిజీగా ఉంటాము. మనం చేస్తున్న వర్క్ బట్టి ఎంత ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాము, ఎందరిని క్యాప్చర్ చేయగలుగుతాము అనేది మన చేతిలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా పైకి ఎదగడానికి అవకాశం ఉంది. ఈ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ కూడా చేశారమ్మా ఏమైనా? ఎక్స్పోర్ట్ అంటే నేను ఎక్స్పోర్ట్ డీల్స్ ఏం పెట్టుకోలేదు. కానీ బయట నుంచి ఇప్పుడు వెడ్డింగ్ ఫ్లవర్సే కనీసం ఒక 20 వెడ్డింగ్ ఫ్లవర్స్ నేను వాళ్ళకి చేసి పంపించాను. కస్టమైజ్ చేసి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగితే వాళ్ళు పూలు తీసుకొచ్చి ఇచ్చేసి స్టేట్స్కి వెళ్ళిపోయారు. అలాంటి కస్టమర్స్కి నేను చేసి ఇచ్చాను. అది ఈ మధ్యలో యూకే నుంచి ఒక ఆయన వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తున్నాను, ఆయన ఒక 20 గిఫ్ట్స్ కావాలి, నేను మీ ఫ్లవర్స్ అయితే వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు, నాకు ఒక 20 గిఫ్ట్స్ కావాలి అంటే 20 గిఫ్ట్స్ పంపించాను. రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఆయన స్కోప్ ఉందన్నమాట. రిటర్న్ గిఫ్ట్ అలా చాలా మంది. ఇప్పుడు మా బాబు సింగపూర్లో ఉన్నప్పుడు అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అలా నేను తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి నేను చేసి ఇస్తానన్నమాట. కానీ నేను ఇంటర్నేషనల్ బుకింగు, ట్రాన్స్పోర్టేషన్ బుకింగ్ ఒక్కటి నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే పర్సనల్గా వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళిన శ్రద్ధ వేరు. మనం ఎందుకంటే ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ ప్రోడక్ట్స్, అందుకని కొంచెం ఫ్రెజైల్ విత్ కేర్ అని పెట్టినా వాళ్ళు కొంచెం కేర్లెస్గా వెళుతుంది అనమాట. పాప స్వీడన్లో ఉన్నప్పుడు తనకి పంపించినప్పుడు నేను 2 ప్రోడక్ట్స్ పంపిస్తే ఒక ప్రోడక్ట్ కొంచెం డ్యామేజ్ అయింది. సో ఇలా కస్టమర్స్కి అది వెళ్ళి అందేటప్పటికి మన కంట్రోల్లో ఉండదన్నమాట. సో అందుకని ఎవరైనా పర్సనల్గా వెళ్ళే వాళ్ళకైతే ఈ మధ్యలో ఇంకొక మా నైబర్ అనమాట, తను స్టేట్స్ పంపించాలంటే వాళ్ళే ఎవరో వచ్చి చాలా అందమైన డెకరేషన్ చేయించుకున్నారు, బుద్ధ చేయించుకున్నారు. బుద్ధ ఇన్ పీస్ గ్లాస్ కంటైనర్లో స్టాచ్యూ పెట్టేసేసి. సో ఇలా రకరకాలుగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి నేను చేసిస్తూ ఉంటాను. కాబట్టి చాలా సంతోషంగా తీసుకెళ్తారు, వాళ్ళే అందించుకుంటారు. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అన్నీ లేదు. నేను ఎక్స్పోర్ట్కి మట్టుకు నేను నా ప్రొడక్షన్ అంత ఎక్కువ రాలేదు కాబట్టి నేను ఎక్స్పోర్ట్కి అంతా నేను అందుకోలేదు. స్కోప్ అయితే ఉంది, స్కోప్ ఉంది, తప్పనిసరిగా స్కోప్ ఉంది, తప్పనిసరిగా పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళకి సెటప్ చేసి మీరు మొత్తం ఇస్తాను అని అన్నారు, రైట్ మ్యామ్? నేను సెటప్ చేయడం కాదు, నేను సెటప్ చేసి ప్రొసీజర్ ఇస్తాను, నాలెడ్జ్ ఇస్తారు. అంటే మీరు 2 సెగ్మెంట్స్ చూసారు, జాబ్ ప్రొఫైల్ చూసారు, ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ చూసారు. ఇప్పుడు యూత్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? జాబ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారా, లేదంటే ఏదన్నా ఒకటి ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేసి మీ ఓన్గా మీరు స్టాండ్ అవ్వండి, వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని సజెస్ట్ చేస్తారా? నాకు సెకండ్ ఆల్టర్నేటివే బెస్ట్. సెకండ్ జాబ్ అనేది సెక్యూరిటీ, పర్ మంత్ స్టాండర్డ్ అమౌంట్ వస్తుంది. నువ్వు రొటీన్ వర్క్ చేస్తూ ఉంటావు, నీలో ఉన్న ఎంత డెడికేషన్ ఉన్నా దాని మీద నువ్వు చూపించడానికి వీలు కదా. అది నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటి జాబ్స్లో మనం ఉన్నప్పుడు మటుకు జాబ్ ఇస్ అ జాబ్, ఎవ్రీ మంత్ నీకు వస్తూ ఉంటుంది, దాంతో సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. కానీ ప్యాషనెట్గా యూత్ను వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీలో కాన్సన్ట్రేట్ చేసి ఎదిగారనుకోండి, దానికి
వాళ్ళ మనసు మొత్తానికి దాని మీదే ఉంటుంది. ఇంకా ఇలా చేస్తే బాగా వస్తుంది అనే ఆలోచనతో ముందెళ్తారు. కాబట్టి ప్రతి స్టేజ్లో వాళ్ళ ప్రోగ్రెస్ మనం చూసుకొని వాళ్ళని ఆంటర్ప్రినర్ కింద డెవలప్ చేయడానికి వీలైతే తప్పనిసరిగా అదే సెకండ్ ఆల్టర్నేటివ్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే చేయలేరు, కొంచెం తప్పనిసరిగా మనుషులు పెట్టుకుని చేయాలి. సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్స్ ఇస్తారు. తర్వాత ఇంకా పాసిబిలిటీ ఫర్ ఎక్స్పాండింగ్ ద బిజినెస్ ఉంటుంది. సో ఈ రోజుల్లో యూత్కి అయితే బోల్డ్ అంత అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకోగలిగి ఇప్పుడు మనకు లోన్ ప్రొవైడర్స్ ఉన్నారు, ట్రైనింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్లో ఉన్న ఏరియాని అడ్వాన్స్ చేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా సెకండ్ ఆల్టర్నేటివ్ ఇస్ ద బెస్ట్. ఈవెన్ ఫర్ ద ఆంటర్ప్రినర్స్ కూడా ఇప్పుడు కొత్తగా చెయ్యాలి అనుకుని ఎంటర్ అవుతున్న వాళ్ళకి కూడా నా సలహా ఏంటంటే మీకు మీ ప్యాషన్ని పర్స్యూ చేసుకోండి. మీ ప్యాషన్గా ఉన్న ఏరియాలో వర్క్ చేయండి. ఎవరిదో ప్రోడక్ట్ ఉంది, నేను అలాగ చేసేస్తాను, నాకు అలాగ సంపాదించుకోవచ్చు ఆ కోరికల కంటే తప్పనిసరిగా నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలుగుతాను. మనకు ఫ్లవర్సే అనుకోండి, ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ తయారు చేసేది ఎంత పెద్ద బిజినెస్ అది. ఎసెన్సెస్ తయారు చేసుకునేది ఎంత పెద్ద బిజినెస్. సోప్స్ ప్రిపేర్ చేసుకునేది ఎంత పెద్ద బిజినెస్. ఇలా చిన్నదే కానీ దానికి విలువ ఎక్కువ. మనం ఎంత ఎఫర్ట్ పుట్టప్ చేసి దాన్ని ఎంత మ్యాగ్నిఫై చేసి క్రియేట్ చేయగలుగుతామో దాన్ని బట్టి బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో నేను ఆంటర్ప్రినర్స్ కానీ యూత్ కానీ చెప్పేది ఏంటంటే బీ ప్యాషనెట్, హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్స్. మనకి ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, దాన్ని పర్స్యూ చేయడానికి మన దగ్గర పర్సీవరెన్స్ ఉండాలన్నమాట. ఈ మూడు ఉంటే మటుకు తప్పనిసరిగా ముందడుగు వేయడానికి ఛాన్స్ కావాలి. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు కదా, ప్యాషన్, పర్సిస్టెన్స్ ఉండాలి, పేషెన్స్ కూడా ఉండాలి, చాలా ఉండాలి మ్యామ్ ఇందులో. సో అవన్నీ ఉండి చేస్తూ ఉంటారు, కానీ కొన్ని రెసిస్టెన్స్లు వస్తుంటాయి మ్యామ్. ఫైనాన్స్ కరెక్ట్గా సపోర్ట్ చేయక, తర్వాత వాళ్ళకి అన్ని సర్కమ్స్టెన్సెస్ కూడా కరెక్ట్గా ఉండక మళ్ళీ ఏం చేస్తారు, ఫైనాన్స్ కావాలి అని నెక్స్ట్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు బ్యాక్ జాబ్స్ మళ్ళీ వెతుక్కుంటారు. సో అలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళ ప్యాషన్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎలా వాళ్ళు మోటివేట్ చేసుకొని మళ్ళీ సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఎలా క్లియర్ చేసుకొని ఎలా వెళ్ళాలి అనేది మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు? చాలా టఫ్ క్వశ్చన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ కామన్గా వస్తూ ఉంటుంది. నాకు ఉన్నింది, కానీ ఆ డిజైర్ అని ఉన్నింది అనుకోండి, తప్పనిసరిగా నేనే సాధిస్తాను ఎట్టు పరిస్థితి వచ్చినా అన్నప్పుడు అదే మార్గం మనం డైవర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు లోన్స్ ఫెసిలిటీ ఉన్నది, ఆ లోన్స్ ఫెసిలిటీ మనం ఎక్కువ లోన్ తీసుకోకూడదు. నేటికి మన పరిస్థితి ఏంటి అది చూసుకుని నేను మళ్ళీ కట్టగలుగుతానా చూసుకుని మన లోన్స్ తీసుకోవాలి. లేకపోతే మనకు దీని ఇంకొక రకంగా ఆలోచించి ఇంత ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఈ ప్రోడక్ట్స్ నేను ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవాలి. రకరకాలుగా ప్రోడక్ట్ని ఎలా డైవర్సిఫై చేస్తే దేంట్లో మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందో అది ముందు చేసుకోవాలి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెరిగితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ బాగా ఎక్కువ ఉన్నది తర్వాత స్టేజ్కి దేంట్లో ఎక్కువ లాభం వస్తుందో అది అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే మనం ఇది నేటికి డబ్బులు రాలేదని చెప్పి మనం మానేసామనుకోండి, మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనం నేటికి ఉన్న ఇప్పుడు నా నాలెడ్జ్ని నేను ఒక పూర్తిగా నేను ఇలా తీసుకెళ్ళని అవసరం లేదు. చిన్నగా ఇనిషియల్గా ఒక చిన్న ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది కూడా ప్రిజర్వ్డ్ ఫ్లవరే, ఇది రెజిన్ ఫ్లవరు. దీనికి ఏంటి, ప్రాసెస్ చేసిన ఫ్లవర్ని చక్కగా రెజిన్లో పెడతాను. దీన్ని పేపర్ వెయిట్ కింద ఇచ్చుకోవచ్చు, దీన్ని పెండెంట్స్ కింద తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి ఇంకొక కస్టమర్ ఫ్లవర్ ఉన్నది. సో లో కాస్ట్లో చేసుకోవచ్చు అంటే ఇవన్నీ క్రియేటివ్ వర్కే. ఇదిగో చూడండి, ఇది ఒక బాండింగ్ ఫ్లవరే, ఇది కూడా ఇది లోటస్ వాళ్ళు వుడ్ బీ ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇది రెజిన్లో లాకెట్ లాగా చేసుకున్నాను. ఇలాగే ఇది బ్రేస్లెట్ లాగా చేశాను. సో ఇదంతా రెజిన్ వర్క్, ఇదంతా చిన్న ఇన్వెస్ట్మెంటే, దీనికి పెద్ద లోన్లన్నీ అవసరం లేదు. మనం అప్పుడు డైవర్సిఫై చేసుకుంటాం అనమాట. ఇది ఏంటంటే నాకు డైవర్సిఫై చేసుకోవాలని కాదు, ఇది బాండింగ్ ఫ్లవర్స్ కింద వచ్చింది కాబట్టి దీన్ని ఫ్రీజ్ డ్రై చేసి ఇంట్లో పెట్టినప్పటికీ ఫ్లవర్స్ నీట్గా అందంగా కనిపిస్తుంది. సో అలా మనకు నాలెడ్జ్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటామో మన చేతిలో ఉంటుంది. అది ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం అది మన చేతిలోనే ఉన్నది. సో మనము డిసప్పాయింట్ కాకూడదు, రాలేదనుకోకూడదు. ఏది మనం సెకండ్ థాట్స్ని ఎక్కువ ఆలోచించామనుకో, నేను జాబ్కి వెళ్ళిపోతాను
అన్నప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత దానికి వెళ్ళిపోయాక అప్పుడు దాని ప్రాబ్లం అని చూసినప్పుడు నో, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై ప్యాషన్. డిమోటివేట్ అవ్వకుండా ఏమంటున్నారు అంటే కొంచెం సబ్సిడీ అంటే వేరే తీసుకోండి. ఆ ప్రోడక్ట్ని డైవర్సిఫై చేయాలి. ఆ డైవర్సిఫై చేసి ఏది లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో దాన్ని మనము అవకాశం తీసుకుని ఆ టైంలో అది ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్కి మంచి మార్కెట్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే బోల్డెన్ మనలో వస్తున్నారు. అసలు అయితే రెజన్ ప్రోడక్ట్స్కి బాగా ఉన్నది. సో మనం ఎంత బాగా చేస్తామో అంత అక్కడ మన దగ్గరకు వస్తారు. అందరు చేస్తున్నారు కానీ దాంట్లో ప్రోడక్ట్ క్వాలిటీలో తేడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం బాగా చేస్తున్నామని ఇన్స్టాగ్రామ్లో నాది పోస్ట్స్ అని పెడుతూ ఉంటానన్నమాట. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు ఈ పాప వచ్చింది, నా ఇన్స్టాగ్రామ్లో చూసి మేడం ఇది బాగా చాలా ఇంప్రెస్ అయ్యాను, నాకు నాది ఫ్లవర్స్ మీరు తప్పనిసరిగా చేసి ఇవ్వండి అన్నప్పుడు ఇది డీవియేషన్ ఫ్రమ్ ఏ వర్క్ ఓన్లీ, బట్ దిస్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్, ఇట్ సాటిస్ఫై హర్ అనమాట. సో నేను ఎక్కడికి సెకండ్ థాట్ ఇవ్వను, నా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాను. అలాగే మనం మార్చుకుంటూ ఉంటాం. మీరు కూడా వేరే వాళ్ళకు కూడా అదే చెప్తారు, అదే సలహా ఇవ్వకండి. రెసిస్టెన్స్ వస్తూనే ఉంటాయి కానీ ముందుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మా ప్రేక్షకుల కోసం, మా ఎక్స్ట్రాడినరీ ఉమెన్ ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి నా సలహా ఏంటంటే మీరు ప్యాషనెట్గా ఉన్న ఏరియాని చూస్ చేసుకోండి. ఆ ఏరియాలో ఎవరు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్తో ముందెళ్తున్నారు అని కూడా బాగా అంటే ఊరికే నాలెడ్జ్ రాదు, బాగా స్టడీ చేయాలి, ఎక్స్పోజ్ అవ్వాలి, మీట్ అవ్వాలి. వాళ్ళ దగ్గర వీలైనంత వరకు మనకి ఎంత తెలుసుకోవాలనుకుని తెలుసుకొని ఆ తర్వాత మనము ప్యాషన్ని మన ఉద్దేశంలో నేను నా క్రియేటివిటీ ఎలా ఉండాలి, వాళ్ళు చేస్తున్నది నేను చేయాలి అనుకుంటే నా క్రియేటివిటీ రావాలి. సో మనం విడిగా మన ఆలోచనని దాని మీద పెట్టామనుకోండి మనది ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది. సో ఇలా మన ఐడియాని పర్స్యూ చేసుకుంటూ బాగా ప్యాషనెట్గా పైకి వెళ్ళాలి. కానీ లోన్స్ అట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి వీలైతే అవాయిడ్ చేసుకోవడమే నా ఉద్దేశంలో. నేను చాలా పెద్దదాన్ని అందుకని అలా చెప్తాను, కానీ అందరూ అలా ఆలోచించరు. ఎందుకంటే మనీ ఒక్కటే మనకు వాల్యూ కాదు లైఫ్లో. ఈ మనీని ఒక్కటే మనం చూసుకుంటూ నాకు మనీ ఎవ్రీ మంత్ ఇంతే కావాలి ఇంత కావాలి అనుకున్నప్పుడు మనము మనీ ఒక్కటే సాటిస్ఫాక్షన్ అనుకుంటే అది డైమెన్షన్ వేరుగా ఉండాలి. కానీ మనము ఒక ప్యాషనెట్గా ఒక ఎంటర్ప్రైజ్ని ముందు తీసుకెళ్ళాలనుకున్నాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎన్ని రకాలుగా మనం దాన్ని సాటిస్ఫై చేయగలుగుతామో, మన ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కోఆపరేషన్ మనకి ఎక్కువ ఉండాలి, మనకు నేను హెల్తీగా ఉండాలి. అప్పుడే కానీ మన మైండ్ ఎంత హెల్తీగా ఉంటుందో అంత మనకు ఎనర్జీ ఉంటుంది, మన థాట్ కూడా కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటుంది, మనం పర్సూ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఆంటర్‌ప్రెన్యూర్స్ రోల్స్ కొంచెం కష్టమైన రోలే, కానీ దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే దాంట్లో కొంత సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఇంకా దేంట్లో రావట్లేదు అన్నది నాకు ఈ మధ్యలో తప్పనిసరిగా రియలైజ్ చేసిన ఒక ఐడియా అనమాట. So I wish all the entrepreneurs to do their best in their life and give employment to more people and train them to be a future entrepreneurs. So this is my share of knowledge. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ దాని గురించి, తర్వాత మీ బిజినెస్ గురించి, బిజినెస్ ఎలా పెట్టుకోవాలి, మీ బిజినెసే కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేస్తారు, అంత ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు మ్యామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మీకు కనెక్ట్ అయ్యేట్టుగా ఇచ్చారు. సో మచ్ ఇన్స్పిరేషన్ ఆల్సో యూ గేవ్. ఆంటర్‌ప్రెన్యూర్ అనే జర్నీ కూడా చాలా కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని ఎలా నిలదొక్కుని వెళ్ళాలి అనేది కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏం చేశారు మీరు, స్టార్ట్ చేయమన్నారు, తర్వాత రోల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు, అలా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోల్ మోడల్ ఉండాలి. మ్యామ్ కూడా అదే చెప్తున్నారు. రోల్ మోడల్ ఉన్న తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ మళ్ళీ మీ సిగ్నేచర్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారు అనేది చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్.